హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, లైక్ ఇచ్చేసేయండి, అలాగే షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలండి. మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను నా ఛానల్ అనేది ముందుకైతే వెళ్తుంది. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు నేను నా డిస్క్రిప్షన్లోని ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనోజ్ ఫుడ్ డెలివరీ బాయ్ కింద అయితే చేస్తున్నాడు. తను ఆ రాత్రి సమయంలో కూడాను ఓవర్ టైం చేసి కొంచెం డబ్బులు దాచుకుందామని చెప్పేసి చూసుకుంటున్నాడు అనమాట. తను వేరొక స్టేట్ నుంచి అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే మరి అక్కడ బతకడానికి కూడాను కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల తను ఇద్దరు ముగ్గురితో కలిసి అయితే ఉంటున్నాడు. అదొక చిన్న రూము. అయితే మరి నైట్ టైం కూడాను చాలా లేట్గాను ఓవర్ టైం చేసుకొని తన ఇంటికి అయితే వెళ్తూ ఉండేవాడు. అయితే ఆ రోజు కూడా అలానే తను ఏంటి అని అంటే లేట్ అయిపోయింది అప్పటికే. అయితే ఇంకొక ఆర్డర్ వస్తే తను అనుకున్నది ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది. ఆ రోజు తను సంపాదించాలనుకున్నది సంపాదిస్తాడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. అప్పటికే అది లేట్ నైట్ 11 అయితే అయిపోయింది. అయితే మరి ఈలోగా తనకి ఒక ఆర్డర్ అయితే వచ్చింది, అది కూడా ఊరి చివరన. సో తను ఇంకేం చేశాడు అని అంటే ఎలాగైనా అది కూడా ఫుల్ఫిల్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి తను ఆర్డర్ని అయితే తీసుకున్నాడు. పికప్ చేసుకొని ఫుడ్ని తను డెలివరీ చేయడానికి అయితే వెళ్తున్నాడు. అలా డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు తను అది చాలా ఊరి చివరన అనమాట. ఎలా అంటే పెద్దగా అక్కడ జనసంచారం కూడా ఉండదు. అందుకనే జాగ్రత్తగా ఎటు చూడకుండా తిన్నంగానైతే వెళ్ళిపోయాడు. ఫుడ్ డెలివరీ అయితే చేసేసాడు సక్సెస్ఫుల్గాను. తను అనుకున్నది ఫుల్ఫిల్ చేసేసి క్లోజ్ అయితే చేసేసాడు. ఇంకా క్లోజ్ చేసేసి యాప్ క్లోజ్ చేసేసి తనైతే తిరిగి రిటర్న్ అయితే వస్తున్నాడు. మరి అలా వస్తున్న సమయంలోనే ఈలోగా తనకైతే కాల్ వచ్చింది. రే మనోజ్, నేనురా శివని, ఎంతసేపు అవుతుంది నువ్వు ఇంటికి రావడానికి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏమైంది అని అంటే, నాకు ఇప్పుడే ఆఫీస్ అయిందిరా, నన్ను పికప్ చేసుకుంటూ కానీ అందుకని కాల్ చేశాను అని అంటున్నాడు. అంటే నువ్వు మీ ఆఫీస్ చాలా దూరం రా, నేను అటు రాలేను, ఎందుకనంటే నేను ఊరి చివరికి అయితే వచ్చేసాను, ఇక్కడి నుంచి వస్తున్నాను, సారీ ఏమనుకోకురా అని అంటున్నాడు. సరేలే, నువ్వేమి బాధపడనక్కర్లేదు, నేను వెళ్ళిపోతానులే అని చెప్పేసి కాల్ అయితే కట్ చేసేసాడు. ఇంకా తను ఫోన్ జోబులో పెట్టుకొని ముందుకైతే వెళ్తున్నాడు. అయితే తను అలా ముందుకు వెళ్తుండగా తనకి రైట్ సైడ్లోని ఒక బాగా విరిగిపోయి పాడైపోయిన బస్ స్టాప్ అయితే కనిపించింది. ఆ బస్ స్టాప్ ఏంటి అని అంటే అందరూ సుసు పోయడానికి వాటికి ఉపయోగించేశారు అప్పటికే. అదంతా విరిగిపోయి కేవలం పైనున్న బోర్డు ఆర్చ్ మాత్రమే ఉందన్నమాట. వెనకతలంతా చాలా చండాలంగా ఉంది. అక్కడికి ప్రస్తుతానికి ఈ టైంలోని ఏ బస్సు అయితే రాదు. కానీ అక్కడ ఒక అమ్మాయి నించొనైతే కనిపించింది. చాలా తెల్లగానైతే ఉంది. మొహం చూస్తే మెరిసిపోతున్నట్టుగానైతే ఉందన్నమాట. అంటే ఎలా అంటే చూడండి, ఏదైనా పొడులు ఉంటాయి కదా, అవి పొడులు ఎలా మెరుస్తూ ఉంటాయి, జిగ్జిగ్లాడుతూ ఉంటాయి. అలాగా ఈ అమ్మాయిని చూడగానే పొడిలాగా మెరిసిందనమాట. అలా మెరిచేసరికి చూశాడు. సడన్గా చూసి ఒక్కసారిగా బైక్ అయితే ఆపాడు. తను కాస్త అలా చూస్తూనే ఒక 2 నిమిషాలు అయితే ఉండిపోయాడు. అంటే అంత మైమారిచిపోయాడు అనమాట. ఆ అమ్మాయి మటుకు అటేటో చూసుకుంటుంటే వీడు ఉండొచ్చు కదా, దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి, మేడం మీకు హెల్ప్ ఏమైనా కావాలా అని అడిగాడు. తను కాస్త చూస్తూనే నవ్వుతూ ఇలా చూసింది. చూసి ఏం మాట్లాడలేదు, మొహం తిప్పుకుంటే, మిమ్మల్నే మేడం, మీరు కొత్త అనుకుంటాను, ఈ టైంలోని ఇక్కడికి బస్సులు అయితే రావు, ఏవి కూడా రావు, మీకు తెలియదు అనుకుంటాను, మళ్ళీ మీరు ఒక్కరే ఉన్నారు కదా ఒంటరిగాను, ఇక్కడ నిర్మానుష్యమైన ప్రదేశం,
ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో కూడా తెలీదు, ఏదైనా ఇబ్బందే, మీరు ఎక్కడికి వెళ్తారో చెప్తే నేను డ్రాప్ చేస్తాను అని అంటున్నాడు. అంటూ ఉంటే మళ్ళీ తన కాసు చూసి ఇలా చిన్న స్మైల్ ఇచ్చి ఎక్కడికి తీసుకువెళ్తావు అని అడుగుతుంది. అదేంటి మేడం ఎక్కడికి తీసుకువెళ్తావు అని అడుగుతున్నారు, మీరు ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్తాను, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అక్కడే డ్రాప్ చేస్తాను అని అంటున్నాడు. ఓ, నేను ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్తావా, నేను ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్తావా అని మళ్ళీ క్వశ్చన్ వేసింది. తీసుకువెళ్తాను మేడం అని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే అయితే నేను పలానా ఏరియాకి వెళ్ళాలి, అక్కడ డ్రాప్ చేసే అని చెప్పింది. చెప్తే సరే వచ్చి ఎక్కండి అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ ఫ్రెండ్ ఒరే వచ్చి నన్ను పిక్ చేసుకోరా, నేను దూరంగా ఉన్నాను, ఆఫీస్ దగ్గర ఉన్నాను, ఇంటికి వెళ్ళిపోవచ్చు కలిసి అని అంటే, నేను ఇంకా దూరంలో ఉన్నాను, నిన్ను పిక్ చేసుకోలేను అని చెప్పిన వాడు తిన్నంగా ఇంటికి వెళ్ళిపోవడం మానేసి ఈ పెత్తనాలన్నీ కూడా చేస్తున్నాడు అనమాట. అమ్మాయి అనేసరికి అలా ఉంటుంది మరి కొంతమందికి. అయితే ఎక్కింది అమ్మాయి. ఎక్కగానే బండి బరువుగానైతే అయిపోయింది. ఎలా అంటే బాగా బల్కీగా ఉన్న పర్సన్ బండి ఎక్కితే ఎలాగా కొంచెం డౌన్ అవుతుంది, అలా డౌన్ అయ్యింది. అంతేకాకుండా తన వెనకాతల వెచ్చగానైతే తగిలింది, బాగా వెచ్చగాను తగిలేసరికి ఇంకా అమ్మాయి కదా ఇవన్నీ కూడా పట్టించుకోమన్నమాట. బైక్ స్టార్ట్ చేశాడు, బైక్లో నుంచి అలా వెళ్తున్నాడు దూరంగాను. బైక్ తిని ఎంత రేసింగ్ ఇస్తున్నా వేరంగానైతే కదలట్లేదు, అదే కావాలి వాడికిని. అయితే ఎక్కడి నుంచి మేడం, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఉద్యోగ ప్రయత్నాల కోసమా, మీది ఇక్కడేనా, లోకలేనా అన్నీ ఇంకా క్వశ్చన్స్ అన్నీ కూడా 1 by 1. అవతల మాట్లాడుతుందా లేదా అనేది ఏమీ అవసరం లేదు, వీడు మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాడు, బడబడా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే అన్నిటికీ చిన్న స్మైలు, ఆ తర్వాత అవును ఇవే మాట్లాడుతుంది తను. మాట్లాడుతుంటే ఏం మేడం మీకు మాట్లాడడం రాదా అని కూడా అడిగాడు. అడిగితే ఎందుకు రాదు, వచ్చు అని అంటుంది. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, మేడం మీరు చెప్పిన ఏరియా ఇదే, ఇక్కడెక్కడ మేడం, ఇక్కడ ఏమి ఇల్లు లేవు కదా, ఈ ప్రదేశంలో ఆపమన్నారేంటి అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఇక్కడ కొంచెం దూరంలోనే మా ఇల్లు, నేను వెళ్ళిపోతాను, ఇక్కడే దిగిపోతాను అంటూ ఆపమంటే పర్వాలేదు మేడం, నేను మీ ఇంటి వరకు వస్తాను, పర్వాలేదు చెప్పండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ఏం పర్వాలేదు అని అంటున్నాడు. చాలా చీకటిగా ఉంది కదా, మీరు వెళ్ళలేరు అని కూడా అంటున్నాడు. పర్వాలేదు, ఎంత చీకటైనా కూడా నేను వెళ్ళిపోగలను, నాకేం భయం లేదా అని అంటుంది. అంటుంటే సరే ఇంకా సడన్ బ్రేక్ వేసి ఆపాడు. ఎప్పుడు దిగిందో తెలీదు, టక్కుని దిగిపోయింది. తన వెనకాతలు ఉన్న బరువు అంతా కూడా ఒక్కసారిగా మాయమైపోయింది. అప్పటి వరకు బరువుగా ఉంది, అది కూడా వీడు గమనించుకోలేదు. సరే ఇంకా దిగిన తర్వాత ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు. అడగడం మర్చిపోయాను, మీ పేరేంటి అని అడిగాడు. దానికి చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటే చెప్పడానికి ఇష్టం లేదు అని చెప్పేసి, సరే మేడం అయితే నేను ఎప్పుడైనా కనిపిస్తే గుర్తుపడతారు కదా అని అంటున్నాడు. సరే అనేసి తనైతే ఇలా బురదించుకుంది. ఈలోగా బండి స్టార్ట్ చేసి వెనక్కి తిప్పే లోపు తనైతే కనిపించలేదు. చీకట్లో ఎటు వెళ్ళిపోయిందో కనిపించలేదు తనకి. అటుపక్క అంతా కూడాను అదంతా ఆ ఏరియా ఎలా ఉంది అని అంటే చెత్త చెదారం, చూడండి డంపింగ్ యార్డ్ ఉంటుంది కదా, ఆ రకంగానైతే అవతలంతా ఉంది. స్మెల్ కూడా వస్తుంది బీభత్సంగా. మరోవైపు ఏంటి అని అంటే కొండ ప్రదేశం అనమాట, ఇంకొక వైపు బరియల్ గ్రౌండ్ అయితే ఉంది. మరి అంతా చూసుకున్నాడు. చూసుకొని ఏంటి ప్రదేశం ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఇల్లు అనుకుంటూ తను బండిని టర్న్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఒక్క క్షణంలో కనిపించకుండాను దాక్కునుందా, నేనంటే భయపడిందా ఏంటి అని అనుకుంటూ తను బండిని ముందుకైతే పోనిస్తున్నాడు. మెల్లగాను గాలి తన చెవుల్ని తాక్కుంటూ వెళ్ళింది. చెవులోని నేనేం భయపడలేదు అని వినిపించింది. మెల్లగా వినిపించేసరికి ఒక్కసారిగా తనకి గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఒళ్ళంతా కూడాను ఒక్కసారిగాను షివర్ అయినట్టుగా అయిపోయి బండినైతే
ఆపి వెనక్కి తిరిగి చూశాడు, చుట్టూ అంతా చూసుకున్నాడు. ఎవ్వరు లేరు. గాలైతే వేస్తుంది. ఈలోగా పక్కనున్న స్ట్రీట్ లైట్లు మినుకు మినుకులాడుతూ వెలుగుతూ ఆరుతూ అయితే అవుతున్నాయి. ఇంకా తను అక్కడ ఉండకుండా ఎందుకనో భయం వేసింది. భయం వేసి బండి స్టార్ట్ చేసుకొని బయలుదేరాడు. తను కొంత దూరం వెళ్ళాడో లేదో బండి వెనకాతల సీటు బరువెక్కింది. అంటే ఇందాకలు ఎలా అయితే కొంచెం దిగి ఉందో అలానే దిగి ఉన్నట్టుగా ఉంది. ఎవరో వెనకాతలు కూర్చుంటే ఎలా వెచ్చగా ఉంటుంది, అలా అయితే వెచ్చగా అనిపిస్తుంది. ఇందాకలా అమ్మాయి కూర్చునేటప్పుడు ఎలా ఉందో అలా. అంతేకాకుండా ఆ అమ్మాయి వేసుకున్న పర్ఫ్యూమ్ స్మెల్ గుప్పు గుప్పున అయితే కొడుతుంది. అది బాగా తన పక్కన కూర్చునేటప్పుడు తను అది బాగా ఫీల్ అయ్యాడు. ఆ స్మెల్ అది కూడా బాగా పీల్చాడు. సో అలా వచ్చేసరికి ఒకేసారి తనకి భయం వేసి బండిని ఆపి వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే ఎవ్వరు లేరు. బండి మీద ఖాళీగా తినొక్కడే కనిపిస్తున్నాడు. రోడ్డు అంతా కూడా నిర్మానుష్యంగానైతే ఉంది. ఒక్క పిట్ట మనిషి లేడు. చీకటిగానైతే ఉంది. ఉండేసరికి తనకి ఆ స్మెల్ మటుకు విపరీతంగా వస్తుందన్నమాట. వెనకాతలు కూర్చుంటే ఎలా వస్తుందో అలా. అయితే తను ఇలా లాభం లేదని చెప్పేసి ఫాస్ట్గా రేసింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సింగిల్గా ఉన్నాడుగా ఫాస్ట్గానైతే వెళ్ళిపోతున్నాడు. ఊర్లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ అప్పటికి షాపులన్నీ కూడా కట్టేశారు. ఎక్కడో అక్కడ ఇంపార్టెంట్ వేవో ఉన్నాయి. లైట్లు వెలుగుతూ ఒకరు ఇద్దరు అయితే కనిపిస్తున్నారు. గుంపుగాను కుక్కలు అయితే ఉన్నాయి. తిను వెళ్తూ ఉంటే తిన వెనకాతలు చాలా వరకు ఫాలో అయ్యాయి. అరుస్తూ తిన మీదకైతే వచ్చేస్తున్నాయి. ఆపమని అంటున్నట్టు తను అడ్డుకుంటున్నట్టు తన దగ్గరకు వచ్చేసి గట్టిగట్టిగా అరిచేస్తున్నాయి కుక్కలన్నీ కూడాను. అరుస్తుంటే తిట్టుకుంటే ఇంకా ఫాస్ట్గానైతే ముందుకు వెళ్ళిపోయాడు. తన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసి మేడ మీదకి ఎక్కితే తన రూమ్ కిందన వేరే వాళ్ళు అయితే ఉంటారు. సో అద్దెకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కొంత టైం అయిన తర్వాత తాళం వేసేస్తారు. చిన్న గేటు, గ్రిల్ గేటు, దానికి తాళం వేసేస్తారు. పక్క నుంచే మెట్లు అనమాట. వీళ్ళు లేటుగా వస్తే ఆ పక్క నుంచి మెట్లు మీదకి దూకేసి పైకి అయితే వెళ్తారు. అబ్బాయిలే కదా, బ్యాచులర్స్. అయితే అలానే బండి ఆపి తాళం వేసి ఉండడంతో తను అవతలకైతే దూకేసరికి మేడ మెట్ల మీద ఎదురుగాను ఆ అమ్మాయి నించొని ఉన్నట్టుగా కనిపించింది. ఒక్కసారి కనిపించి మాయమైపోయేసరికి తుల్లి పడ్డాడనమాట. ఇదేంటి, ఇప్పుడే కదా నేను అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చాను, ఇక్కడ కనిపించడం ఏంటి అని అనుకున్నాడు. మళ్ళీ కళ్ళు నులుముకొని చూశాడు. ఎవ్వరు లేరు. అంతా నా భ్రమ. నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానేమో, అందుకనే ఇలా అనిపిస్తుందేమో, అందుకే ఇలా కనిపిస్తుందేమో అని అనుకుంటున్నాడు. అనుకొని తను ఏం చేశాడు, ఇంకా పైకి అయితే వెళ్ళగానే బ్యాగ్ ఒక పక్కన పడేసి ఈలోగా మిగతా వాళ్ళు కొంతమంది తెలుగేసి అయితే ఉన్నారు. ఈ శివ అప్పుడే వచ్చి తను ఫ్రెష్ అప్ అయిపోయి, ఏరా నన్ను పికప్ చేసుకోమంటే నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను, దూరం అది ఇది అన్నావు, ఇంత లేట్గా వచ్చావు ఏ అనేసి అడుగుతుంటే ఏం లేదన్నా, నేను వస్తూ ఉంటే మధ్యలో ఇంకొక ఆర్డర్ తగిలింది, అది కూడా ఇచ్చేసి వద్దామని అలా వెళ్ళాను అని అబద్ధం అయితే చెప్పేశాడు. ఓ సరే అని చెప్పేసి వీళ్ళు ఏంటనంటే ఉన్నది ముగ్గురు. ఒకరు ఇద్దరు లోపల పడుకుంటారు, ఒకరు బయటను పడుకుంటారు, వాళ్ళ ఇష్టం అనమాట. డాబాయే కదా. అయితే శివ బయట నుంచి ఆపేసుకొని అప్పటికే స్లీప్లోకి వెళ్ళిపోయాడు, డీప్ స్లీప్లోకి. లోపలేమో రవి అయితే ఉన్నాడు. రవి తను అప్పుడే ఏదో తింటున్నాడు అనమాట. నువ్వు కూడా తింటావా అని అంటే, లేదు భయ్యా నేను ఇందాకలే తినేసాను అని చెప్పేసి తను స్నానానికి వెళ్ళాడు. బాత్రూమ్ ఏంటి అని అంటే వాళ్ళు ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో దాని పక్కనే ఒక చిన్నదనమాట. బయట నుంచి ఇలా వెళ్ళాలి. ఇంకా బాత్రూమ్ పక్కన చిన్న బాల్కనీ లాగా ఉండి బయటనంతా కూడా కనిపిస్తుంది. వీళ్ళ రూమ్కి ఆనుకొని ఒక పెద్ద చెట్టు అయితే ఉంది, బాదం చెట్టు అయితే ఉంది. ఆ బాదం చెట్టు ఎలా అంటే వీళ్ళ రూమ్ పైన కూడాను ఇలాగా వచ్చేసి అయితే ఉందన్నమాట. బాదం పిక్కలు ఇంకా లీవ్స్ అన్నీ కూడాను వీళ్ళ డాబా మీద అయితే పడుతూ ఉంటాయి. అయితే బాత్రూమ్ కానీ వెళ్ళాడు. తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి డ్రెస్ తీసేసి పక్కన అయితే వేశాడు.
ఇలా తిరిగేసరికి తన ఎదురుగా అమ్మాయి అన్నమాట ఇలా దగ్గరకు వచ్చి నించున్నట్టుగానైతే అయ్యి ఒక్కసారిగా మాయమైపోయింది. అలా అయ్యేసరికి తను ఏమవుతుందో తెలీదు, సరిగా షాక్ అయిపోయాడు. షాక్ అయిపోయి 2 నిమిషాలు అలానే ఉండిపోయాడనమాట. ఉండిపోయి చుట్టూ అంతా చూసుకున్నాడు. వాసన గుప్పు గుప్పుమని వస్తుంది, తను వేసుకున్న అదే పర్ఫ్యూమ్ వాసన వస్తూ ఉంటే తనకు అర్థం కాలేదు, ఇదేంటి అదేమైనా దెయ్యమా అని అప్పుడు ఆలోచిస్తున్నాడు. అదేమైనా దెయ్యమా, నేను అనవసరంగా ఎక్కించుకున్నానా అని భయపడుతూనే గబగబా 2 చెంబులు నీళ్లు పోసేసుకొని టవల్తో తుడిచేసుకొని ఇంకా అలా ఆలోచిస్తూ టవల్ ఒక్కటే కిందన కట్టుకొని బయటకైతే వచ్చాడు. వచ్చేసరికి కుక్కలు కిందన అరుస్తున్నాయన్నమాట. అంతా కూడా చెట్టు వలన నీడగానైతే ఉంటుంది, పెద్దగా లైటింగ్ అయితే పడదు. స్ట్రీట్ లైట్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా లైటింగ్ వీళ్ళ మేడ మీదకి అయితే రాదు, అది చెట్టు అడ్డు అనమాట. సో దానివల్ల అదంతా చీకటిగానైతే ఉంది. వెళ్ళకూడదు అనుకుంటూనే అటుపక్కకి కాస్త గాలి వేస్తుంది అని చెప్పేసి అటుపక్కకి అయితే వెళ్ళాడు. వెళ్ళి కిందనైతే చూశాడు, కుక్కలు ఇంకా అరుస్తూనే ఉన్నాయి. ఈ మనోజ్ కాసే చూసి గట్టిగా అరుస్తున్నాయి అన్నమాట. మనోజ్ వెనకాల ఎవరో ఉన్నట్టు అటుపక్కకు చూసి అరుస్తుంటే ఏంటి కుక్కలు ఇలా రాత్రి సమయంలో అనుకుంటూ వెనక్కి అయితే వచ్చేసాడు. వెనక్కి వచ్చి రూమ్లోకి అయితే వెళ్ళాడు. రవి తినేసి తన మటుకు తను అక్కడ ఫ్యాన్ వేసుకొని పడుకున్నాడు అనమాట. తిను కాసేపు అటు ఇటు తిరిగాడు. తనకి ఎందుకనో నిద్ర అయితే రావడం లేదు, ఏంటో తేడాగా అనిపిస్తుంది. తేడాగా అని అంటే గుండెల్లోని గాబరాగానైతే ఉందన్నమాట. గాబరాగా అనిపిస్తూ అటు ఇటు తిరిగాడు. తిరిగి కాసేపు అయిన తర్వాత ఇంకా రవికి కొంచెం దూరంలోనే కిందన తాప వేసుకొని తను కూడా అక్కడైతే పడుకున్న ఒక గంట తర్వాత తన పక్కనే ఎవరో పడుకొని ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా అయితే ఊపిరి ఎవరో పీలుస్తున్నారు. తన మెడ మీద ఆ ఊపిరి గాలి పడుతుంది, వేడిగానైతే తగులుతుంది తనకి. అంతేకాకుండా అదే స్మెల్, అదే వాసన గుప్పుమని కొడుతుంది. మంచి సెంటు వాసన అనమాట. అది ఎలా అంటే మైమరిపించేటట్టు అయితే ఉంటుంది. అయితే ఈలోగా తను వెనక్కి అంటే అటుపక్కకి తిరిగి పడుకున్నాడు కదా ఉన్న వైపు, ఇంకా ఇటుపక్కకి తిరిగాడు, అంటే మరో పక్కకి అయితే తిరిగేసరికి తన పక్కన ఎవరో పడుకున్నట్టుగా ఒక ఫీలింగ్ అనమాట. అంటే తనకి తగులుతుంది స్పర్శ. తగిలేసరికి ఇలా కళ్ళిప్పి చూసేసరికి అదే అమ్మాయి అని నవ్వుతూ తనైతే గట్టిగా హగ్ చేసుకుంది. తర్వాత ఏం జరిగిందో దీనికైతే తెలీదు. తెల్లవారిపోయింది. ఈలోగా ఫ్రెండ్స్ ఇద్దరు కూడాను రెడీ అయిపోతున్నారు వాళ్ళ ఆఫీసులకి వెళ్ళడానికి. ఈలోగా తిను కూడా లేచి తినేంటి అని అంటే పార్ట్ టైం జాబ్ అయితే చేస్తున్నాడు అనమాట, ఫుడ్ డెలివరీ బాయ్ కింద. సాయంత్రం నుంచి చేస్తాడు. మార్నింగ్ టైంలోనే ఏంటి అని అంటే చదువుకుంటున్నాడు తను. సో దానికోసం అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయితే అవుతున్నాడు. ఈలోగా ఒరే నువ్వు ఆగు నేను వెళ్ళాలి అంటూ గబుక్కుమని రవి అయితే బాత్రూంలోకి వెళ్ళేసరికి అక్కడ కిందన ఏమీ లేదు, అయినా కూడా కాలు జారి పడిపోయేసరికి అమ్మ అంటూ అరిచాడు. ఏమైందని వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి ఏమో తెలీదురా కాలు జారి పడిపోయానంటూ బయటకైతే వచ్చేసాడు. బయటకు వచ్చి అలా కూర్చున్నాడు. ఈలోగా అయితే అన్న నేను వెళ్ళొస్తాను కాలేజీకి వెళ్ళాలి కదా అంటూ మనోజ్ అయితే లోపలికి వెళ్ళాడు. మనోజ్ వెళ్ళి గంట అవుతుంది, బయటికి రాడు. ఏం జరుగుతుందో తెలీదు. అయితే ఈలోగా ఈ పిల్లలిద్దరూ ఏంట్రా వెధవా ఎంతసేపు నువ్వు అంటూ తిడుతున్నారు, తలుపు కొడుతున్నారు. తలుపు తీయకపోతే తలుపు మేము ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేస్తాం అంటూ బెదిరిస్తున్నా అటుపక్క నుంచి నో రెస్పాన్స్. ఈలోగా తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి కిందనైతే పడుకొని ఉన్నాడు. ఇలా కళ్ళిప్పే ఉన్నాడు, స్పృహలో లేనట్టుగా, తను ఏదో డ్రీమ్లో ఉన్నట్టుగానైతే అలా ఉన్నాడనమాట. ఉండేసరికి ఏమైందని పాపం లేపి వాళ్ళిద్దరూ లేవదీసి బయటకైతే తీసుకొచ్చారు. మొహం మీద నీళ్ళు అవి కొట్టి ఏమైందిరా నీకు, ఏమైంది అలా పడిపోయావు అంటే ఏమో అన్నా నాకు తెలీదు అని అంటున్నాడు. నిజంగా వాడికి ఏం జరిగిందో వాడికే తెలియదు. అయిపోయింది.
ఇంకా బాత్రూమ్ కూడాను ఏంటి అని అంటే అదే పర్ఫ్యూమ్ స్మెల్ వీళ్ళకి వస్తుంది, వీళ్ళిద్దరికీ కూడాను. తింటి బాత్రూంలో అంతా పర్ఫ్యూమ్ స్మెల్ ఎక్కడి నుంచి అని అనుకున్నారు. ఇంకా ఆ రోజు గబగబా రెడీ అయిపోయి మరి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి కదా, అందుకని మరి ఇంకా బయలుదేరిపోయారు. వాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పి నువ్వు కూడా కాలేజీకి వెళ్ళిపోరా అని చెప్పేసి వీళ్ళిద్దరూ బయలుదేరిపోయారు. కానీ మనోజ్ మటుకు కాలేజీకి వెళ్ళలేదు. ఆ రోజంతా ఇంట్లోనే ఉన్నాడు. ఏమైందో ఏంటో ఎవ్వరికీ తెలీదు. సాయంత్రం అన్ని పనులు చేసుకొని రవి అయితే వచ్చాడు. ఆ టైంకి రెడీ అయ్యి ఆర్డర్స్ వస్తూ ఉంటే అవి డెలివరీ చేయడానికి బయలుదేరి వెళ్తున్నాడు. రే కాలేజ్కి వెళ్ళావా ఈరోజు అని అంటే లేదన్నా వెళ్ళలేదు అని అన్నాడు. నీరసంగానైతే ఉన్నాడనమాట. బాగా లాగేసినట్టు, మొహం అది లాగేసినట్టు క్లియర్గానైతే తెలుస్తుంది. మనోజ్ ఆగ్రా అంటూ తన మొహాన్ని చూసి ఏంట్రా ఎలా అయిపోయింది మొహం అంతాను, పీకిపోయినట్టుగా అయిపోయావు, ఏమైంది, బాగాలేదు, ఒంట్లో బాగాలేదా అంటూ ఇలా తడిమి చూడగానే తనకు అర్థమైపోయింది ఫీవరిష్గానైతే ఉంది. కానీ తిన మటుకు బాగానే ఉందన్నా, బాగానే ఉంది అని చెప్తున్నాడు. లేదురా ఒళ్ళు ఇలా కాలిపోతుంటే బాగానే ఉందంటావేంటి, ఒకరోజు వెయ్యకపోతే ఏం కాదులే పర్వాలేదు అని అంటుంటే వినకుండా లేదన్నా వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు. తను అలా వెళ్ళిన తర్వాత ఈ రవి ఏం చేశాడు అని అంటే స్నానానికని బాత్రూమ్కి వెళ్ళాడు. వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే అమ్మాయి కనిపించి మాయమైపోయింది. మాయమైపోయేసరికి అప్పుడు రవికి భయం పుట్టుకుంది. ఏంటిది, ఎవరిది, ఇంట్లోకి ఏంటొచ్చింది, నేను ఏదైనా మట్టుకొని వచ్చేస్తానా అని భయపడిపోతున్నాడు ఆ అబ్బాయి. ఇంకా ఒక 2 నిమిషాలు బాత్రూంలోకి వెళ్లకుండా బయటనే కూర్చున్నాడు. అటు ఇటు తిరిగాడు. అప్పటికి ఇంకా 6:30, 7 అవుతుందన్నమాట ఆ సమయంలో. ఈలోగా ఆ రోజు పని త్వరగా అయిపోవడంతో శివ కూడా వచ్చేసాడు. వచ్చేసి ఏంట్రా బయటని తిరుగుతున్నావు అంటే ఏం లేదురా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి గబగబా స్నానానికి వెళ్ళి 2 చెంబులు నీళ్ళు పోసేసుకొని వచ్చేసాడు. తనకి ఈ విషయం అయితే చెప్పలేదు. ఏంటి వీడు వెళ్ళాడా ఈరోజు, కాలేజీకి వెళ్ళాడా ఏంటి అని అంటే ఏమోరా తెలీదు, ఆడికి ఫీవర్ వచ్చినట్టుగా ఉంది, అయినా కూడా వినిపించుకోకుండా ఆర్డర్ డెలివరీ చేయాలని చెప్పేసి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. వీళ్ళిద్దరూ రవి అయితే కుక్ చేస్తాడనమాట. అందుకని ఇంకా తను కూర్చొని కుకింగ్ అయితే చేస్తున్నాడు. ఈలోగా ఈ శివ ఏమో స్నానానికని బాత్రూంలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి తనకి కూడా అలానే కనిపించి మాయమైంది. శివ గట్టిగా అరిచాడు. అరిచేసరికి ఏమైంది శివ శివ అనుకుంటూ రవి అయితే వెళ్ళాడు. వెళ్ళేసరికి రే ఇక్కడ ఏదో ఉందిరా, ఎవరో ఏదో మట్టుకొని వచ్చాంరా, ఇక్కడ ఏదో ఉంది తిరుగుతుంది, నాకు తెలుస్తోందిరా అని చెప్తున్నాడు. ఒరే నిజమేరా, నాకు కూడా అలాగే కనిపించిందిరా అని ఈ అబ్బాయి కూడా చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ రూమ్లోకి వచ్చేసరికి గుప్పు గుప్పుమంటూ అదే వాసన, తెల్లవారి ఎలా అయితే బాత్రూంలోని మనోజ్ పడిపోయినప్పుడు వాసన వచ్చిందో అలాంటి వాసనే మళ్ళీ వస్తుంది. వచ్చేసరికి వీళ్ళకి భయం పుట్టుకుంది. అమ్మో ఏదో జరుగుతుంది మనకి అని. రాత్రి అయ్యింది. ఈ మనోజు లేటుగానైతే వచ్చాడు. ఏరా అలా ఉన్నావు, ఎందుకు ఇంత లేట్ అయిపోయింది, మళ్ళీ ఈరోజు కూడా నిన్నట్లా చేసావా, ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది, అలాగే ఇలాగని తిడుతున్నారు వీళ్ళు. తిడుతున్నా పట్టించుకోకుండా అదేం లేదన్నా అంటూ స్నానానికి అయితే వెళ్ళాడు. వాడు ఎప్పుడు వస్తాడా అని వీళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకనంటే తెల్లవారు పడిపోయాడు కదా, మళ్ళీ అలా ఏమైనా పడిపోతాడేమో అని భయంతో చూస్తున్నారు. తను స్నానం చేసుకున్నాడు. స్నానం చేసుకొని వచ్చి అలానే పడుకుని పోయాడు. రే ఏదైనా తినేసి పడుకోరా, అసలుకే బాగాలేదు అని అంటున్నా కూడా వద్దు నాకేం వద్దు, నన్ను పడుకోనివ్వండి అంటూ పడుకుని పోయాడు. కరెక్ట్గాను 1 గంట అవుతుంది. శివ బయటని పడుకున్నాడు. రవిని ఈ అబ్బాయి లోపలైతే పడుకున్నారు మనోజును. 1 గంట సమయంలోని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, ఏవేవో శబ్దాలు చేస్తున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అయితే మాట్లాడుతున్నాడు మనోజ్. మాట్లాడుతుంటే ఏంటి పడుకోనివ్వకుండా అని చెప్పేసి అటుపక్క తిరిగి ఉన్నాడు. ఇటుపక్కకి అయితే తిరిగాడు రవి. తిరిగి ఇలాగా చిన్నగానైతే కళ్ళు ఇలా చిన్నగా ఓపెన్ చేసి చూసేసరికి ఒక నల్లటి ఆకారం ఆ అబ్బాయి మనోజ్ ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి మీద ఎక్కి అయితే ఉంది. అది చూస్తూ వాడేమో ఆ నల్లటి ఆకారంతోనైతే మాట్లాడుతున్నాడు. అంతే, వాళ్ళిద్దరిని అలా చూడగానే కళ్ళిప్పేసరికి ఏం లేదు, నార్మల్గా ఉంది. వీడు మటుకు అలానే మాట్లాడుతున్నాడు. ఇంకాను
మాట్లాడుతుంటే మనోజ్ మనోజ్ అంటూ గట్టి గట్టిగా అరిచి బయటనున్న శివని కూడా పిలిచాడు. శివ అర్జెంటుగా లోపలికి రా అంటే శివ లోపలికి వచ్చాడు. వీడికి ఏదో అయిపోయింది శివ, వీడి దగ్గర ఏదో ఉంది, నల్లటి శక్తి ఒకటి కనిపించింది, నాకు భయం వేస్తుంది అని అన్నాడు. అనేసరికి శివకి అప్పటికే డౌట్ అయితే ఉండే. ఇంకేం చేశాడు అని అంటే నెక్స్ట్ డే మార్నింగే వాడిని తీసుకొని మనోజ్ని తీసుకొని అక్కడ వాళ్ళకి దగ్గరలో ఉన్న దర్గాకి అయితే తీసుకుపోయారు. ముందు దర్గాకి తీసుకెళ్ళిపోయి ఇలాగా మా వాడు ఇలా చేస్తున్నాడు అని అక్కడ ఉన్న అతనికి అయితే చెప్పారంట. తీసుకురండి, లోపలికి తీసుకురండి అని అంటే ఈ పిల్లాడు దర్గా లోపలికి వెళ్ళట్లేదు, గట్టి గట్టిగా అరుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా శుభ్రంగా కొట్టి లోపలికి తీసుకువెళ్తే వీళ్ళకి తెలిసిన విషయం ఏంటి అని అంటే వీడు ఎవరినైతే అమ్మాయిని ఎక్కించుకున్నాడో, అమ్మాయి అనుకొని ఎక్కించుకున్నాడో అది అమ్మాయి కాదు, జిన్ అది. అందుకనే అలాంటి ప్రదేశంలోనైతే ఉందంటే పాడుపడిపోయిన టాయిలెట్స్ దగ్గర, పాడుపడిపోయిన ఇళ్ళ దగ్గర, ఇళ్ళ లోపల, మహల్ లోపల ఇలా స్మెల్ చండాలంగా వస్తున్న, అలా యూరిన్ టాయిలెట్ స్మెల్ వస్తున్న దగ్గర, అలాంటి చోట్ల ఇలా ఈ జిన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇవి చెత్త ఎక్కడైతే డంప్ చేస్తారో అలా డంపింగ్ యార్డుల్లోని అలాంటి చోట్ల అయితే ఉంటాయంట. అలాంటి చోట్ల తిరుగుతూ ఉంటాయంట. వాటిని కోరుండి మనం మీదకి రప్పించుకోకూడదు. అయితే వీడు చేసిన పని అదే. ఏంటి అని అంటే అమ్మాయి అనుకొని, అది జిన్ను అమ్మాయిలు ఎలా అంటే చాలా మెరిసిపోతూ అదొక రకంగానైతే ఉంటారనమాట. మరి చూడగానే ఎవరైనా కూడా అట్రాక్ట్ అయిపోయి నిజంగా అమ్మాయి ఏమో అని దగ్గరికి వెళ్ళారో అంతే సంగతులు. అయితే అవి జిన్లు అనేవి అగ్నితత్వంతో కూడుకొని ఉండేవి కాబట్టి వాటి దగ్గర వేడిగానైతే వెచ్చగానైతే ఉంటుంది. అలాగే అవి ఏంటి అని అంటే వాటికి నచ్చినట్టుగా మనిషిని ఉపయోగించుకుంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. మరి అందులోకి ఆడ జిన్ను, అందుకనే ఈ మనోజు చిన్నపిల్లవాడు, అంటే అప్పుడే ఇంకా టీనేజ్ దాటి 23-24 అయితే ఉంటాయి. అయితే అందుకనే వీడిని వదిలి ఇంకా వెళ్లకుండా రక్తం పీల్చేస్తుంది, వాడితో ఉంటుందన్నమాట ఇలాగా. అంతేకాకుండా వాడితో పాటు ఇంకొక 2 అక్కడ ఉన్నారు కదా మగపిల్లలు. సో అందుకనే అక్కడ ఉండిపోయి వీళ్ళకి ఆ రకంగానైతే కనిపిస్తుంది, ఇంకా తనకి నచ్చినట్టుగానైతే చేస్తుంది. అయితే వాళ్ళు అయితే అది చెప్పారు. అయితే ఆ జిన్నుని తీయడానికి వాళ్ళు బోల్డన్ని డబ్బులు అయితే అడిగారంట. అయితే ఇవి తీయడం చాలా కష్టం అండి. దానికి సంబంధించి చాలా మంది ఉండాలి. ఇంకా అలాగే దానికి సంబంధించి ఏవో చేస్తారు వాళ్ళు. మనకి ఎలాగైతే జపాలు చేసి హోమాలు చేసి చేస్తారో అలాగే వాటికి కూడాను అలా చేసేటప్పుడు డబ్బులు అయితే అవుతాయి. వాళ్ళు ఓన్గా పెట్టుకోలేరు కదండి, అందుకనే అడుగుతూ ఉంటారు. అంతేగాని ఇక్కడ పొరపాటుగా అర్థం చేసుకోవడానికి లేదు వాళ్ళని. అయితే అలాగనే కొంతమంది మరీ ఎక్కువ డబ్బు అయితే చార్జ్ చేయరు. చక్కగా వాళ్ళ నాలెడ్జ్ ఇంకా అలాగే వాళ్ళకున్నదంతా కూడా ఉపయోగించి అవతల వాళ్ళకి ఇవైతే వదిలిస్తారు. మరి అయితే అలానే అబ్బాయికి వదిలించడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. కానీ అప్పటికే కంప్లీట్గా మాయలోకి అయితే వెళ్ళిపోయాడు. అంతేకాకుండా దాంతోని చాలాసార్లు ఇంటిమేట్ అయితే అయ్యాడు. సో అదంతా కూడాను తెలియలేదు, అబ్బాయికి తెలియలేదు, చుట్టూ ఉన్న వీళ్ళకి కూడా తెలియలేదు. అబ్బాయి చనిపోలేదు, కానీ మతిస్థిమితం లేని వాళ్ళు, మతి కోల్పోయిన వాళ్ళు ఎలాగైతే తయారవుతారో అలాగైతే తయారైపోయాడు. నార్మల్ అయితే అవ్వలేదు. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ నాకు మా బ్రదర్ అయితే షేర్ చేశారండి. తన ఫ్రెండ్ ఎవరో చెప్పారంట, నాకైతే షేర్ చేశాడు. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మనలాంటి హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని వ్యూవర్షిప్ని పెంచండి. అలాగే మీ నుంచి నేను కోరుకునేది ఏంటి అని అంటే మీ అభిమానం ఎప్పుడూ ఇలానే ఉండాలి. ఇంకా ఏవైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, లేదు అని అంటే మీకు ఎలాంటి హర్రర్ చూడాలి అనేది ఇంట్రెస్ట్ అనేది లాస్ట్ టైం మనం అప్పుడు చెప్పుకుండేవాళ్ళం కదా. ఎవరైనా ఏవైనా రిక్వెస్ట్లు అడిగితే ఆ రిక్వెస్ట్కి తగ్గిన హర్రర్ వీడియోని నేను చెప్పేదాన్ని. అదేవిధంగా ఇప్పుడు కూడాను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఎటువంటి హర్రర్ నచ్చుతుంది అనేది కామెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి. రోజుకి ఒకరు చప్పున నేను ఆ హర్రర్ వీడియోనైతే చెప్తాను. వాళ్ళ పేరు కూడా చెప్పి నేను ఆ హర్రర్ వీడియోనైతే చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ పనిలోనైతే ఉండండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.